హెల్దీ మార్నింగ్, శుభోదయం. ఆరుద్ర హెల్త్ టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా యూట్యూబ్ ఛానల్ అయిన ఎద్దనపొడి ఆరుద్రని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఇక టాపిక్ ఈరోజు చూసుకుంటే అరికాళ్ళ మంటలు, దానికి ఏంటి రెమెడీసు, దానికి సంబంధించిన అవగాహన అనమాట. మీరు మీ అరికాళ్ళలో నొప్పుల వల్ల నడవడానికి ఇబ్బంది పడుతున్నారా? అలాగే మీ అరికాళ్ళలో నొప్పి నుండి ఉపశమనం పొందడంలో మీకు సహాయం చేసే కొన్ని అత్యంత ప్రభావవంతమైన చిట్కాలు ఈరోజు మీకు షేర్ చేస్తున్నా మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ చూసుకుంటే వీటిల్లో మనకి కన్వీనియంట్ అయిన అంటే సౌకర్యవంతమైన బూట్లు ధరించాలన్నమాట. చెప్పులు కానీ బూట్లు కానీ అవి సరిగ్గా సరిపోయే మరియు తగిన మద్దతును అందించే బూట్లు ధరించాలని నిర్ధారించుకోండి. చెప్పులు కానీ బూట్లు కానీ ఎత్తు మడవలు ఉంటాయి, అధిక మడాలు లేదా ఇరుకైన కాలితో బూట్లు మానుకోండి. అలా ఉండటం అంటే బాగా నొక్కుపోయి పెయిన్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇది మీ పాదాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది అనమాట. అప్పుడు పైన బాగా వస్తుంది. అలాగే సెకండ్ చూసుకుంటే కొద్దిగా రెస్ట్ తీసుకోవాలన్నమాట. ఎప్పుడు మీరు ఎక్కువసేపు నిలబడి ఉంటే విరామం తీసుకొని మీ పాదాలను సాగదీయాలని నిర్ధారించుకోండి. మీరు వాపును తగ్గించడంలో సహాయపడటానికి మీ పాదాల పైకి లేపడానికి కూడా ప్రయత్నించవచ్చు. అంటే కూర్చుని కాళ్ళు ఎత్తి మీద పెట్టుకుంటే ఆ వాపులు నొప్పులు చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. మూడో పద్ధతి ఏంటంటే వాపు నొప్పి ఉన్నప్పుడు పాదాల మీద ఐస్ పెట్టడం అనమాట. ఎలా అంటే మీ పాదాలకు ఐస్ ప్యాక్ చేయడం వల్ల నొప్పి మరియు వాపు కూడా తగ్గే అవకాశం ఉందన్నమాట. ఒక చల్లని ప్యాక్ లేదా బాగా కూల్గా ఉన్న ఐస్ గడ్డని ఒక క్లాత్లో చుట్టేసుకుని లేదా ఒక కవర్లో చుట్టుకుని మనకి ఎక్కడ నొప్పి ఉందో ఎక్కడ వాపు ఉందో అక్కడ ఒక 10 నుంచి పావు గంట సేపు 15 నిమిషాల పాటు అట్లా పెట్టుకున్నాం అనుకోండి, చాలా రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అట్లాగే ఫోర్త్ వన్ చూసుకుంటే ఓవర్ ద కౌంటర్ పెయిన్ రిలీఫ్ను ఉపయోగించద్దు. చాలామంది ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్లోకి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడుతూ ఉంటారు నొప్పులు ఉన్నాయని చెప్పి. అవి చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓవర్ ద కౌంటర్ పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్ ఏం వాడద్దు అనమాట. అయితే దీనికి సంబంధించి పెయిన్ రిలీఫ్ క్రీమ్స్, జెల్లు కూడా దొరుకుతాయి అనమాట. ఇవి నొప్పి తగ్గించడంలో కొద్దిగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. దీనికి సంబంధించి మెంతాల్తో తయారైనవి అనమాట. అవి కొంతవరకు ఉపయోగపడతాయి అన్నమాట. అటువంటి ఉత్పత్తులు చూడండి. ఇది శీతలీకరణ మరియు వేడెక్కడం వల్ల ఒక అనుభూతి వస్తుంది, వెచ్చదనం వస్తాయి. అది రాయంగా రబ్ చేస్తుంటే వెచ్చగా అనిపించి మంచి రిలీఫ్ ఫీల్ అవుతాం అనమాట. అలాగే ఫిఫ్త్ వన్ చూసుకుంటే పాదాలని బార్ జాపకుండా సాగదీయడం అనమాట, మునగదీయకం కాకుండా. మీ పాదాలను క్రమం తప్పకుండా సాగదీస్తూ ఉండటం వల్ల మన నొప్పులు అనేది తగ్గడంతో పాటు వాపున్నా కూడా తగ్గడానికి హెల్ప్ చేస్తున్నాడు. కాళ్ళు బాగా బార్ జాపుకొని సాగదీసినట్టు ఉంటాం. పాదాలను సున్నితంగా మసాజ్ కూడా చేయడానికి ప్రయత్నించండి. లేదా మీ పాదాలకు మసాజ్ చేయడానికి ఫోమ్ రోలర్స్ లాంటివి దొరుకుతాయి కదా మనకి ఆన్లైన్లో, అవి అట్లాంటివి కొన్ని కొన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే సిక్స్త్ వన్ చూసుకుంటే భౌతిక చికిత్స పొందటం. ఎలా? మీరు దీర్ఘకాలిక పాదాల నొప్పులు ఎదుర్కొంటుంటే ఫిజియోథెరపిస్ట్ సహాయం తీసుకోండి అనమాట. ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఆయన ఏం చేస్తాడు, మీ నొప్పిని తగ్గించడంలో హెల్ప్ చేసి ఒక నిర్దిష్ట వ్యాయామం మరియు స్ట్రెచ్లను తను చెప్తారనమాట. రెగ్యులర్గా ఇట్లా చేసుకుంటూ ఉంటే మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అలాగే సెవెంత్ వన్ చూసుకుంటే మీలో ఉన్న ఓవర్ వెయిట్ని తగ్గించడానికి ట్రై చేయండి మెయిన్ అనమాట. మీ పాదాలను క్రమం తప్పకుండా సాగదీస్తూ ఉండి మనం ఓవర్ వెయిట్ ఉన్నాం అనుకోండి, ఎన్ని చేసినా కూడా ఆ బరువు మొత్తం ప్రెజర్ పడిపోయి నొప్పి పెరుగుతుంది అనమాట. అధిక బరువు మీ పాదాలపై అదనపు ఒత్తిడి కలిగిస్తుంది. ఇది నొప్పికి దారితీస్తుంది. బరువు తగ్గడం వల్ల ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మరియు మీ నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎయిత్ వన్ చూసుకుంటే సాధారణంగా అరికాళ్ళ మంటలకి మన పెద్దవాళ్ళు కొబ్బరి నూనె మద్దరా చేయడం చాలాసార్లు చూస్తూనే ఉంటాం కదా, అలా ప్రయత్నించండి అనమాట. అసలు అరికాళ్ళ మంటలు సుదీర్ఘకాలంగా ఉంటే కంపల్సరీ మీరు అశ్రద్ధ చేయకుండా ఒక డాక్టర్ గారిని కలిస్తే ఆయన దానికి తగ్గట్టుగా మందులు సూచిస్తారు. మన శరీరంలో షుగర్ ఉన్నా కూడా లేదా అప్ అండ్ డౌన్స్ ఉన్నా లేదా విటమిన్ B12 లోపం ఉన్నా కూడా ఈ అరికాళ్ళ మంటలు వస్తాయి. గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. కంపల్సరీ తేడా ఉన్నప్పుడు
దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ని మీరు కన్సల్ట్ చేయండి అనమాట. నెక్స్ట్ 9th పాయింట్ చూసుకుంటే రాత్రి పడుకోబోయే ముందు సమయానికి ఒక అరగంట ముందు నువ్వుల నూనెతో అరిపాదాలకి అంటే అరికాళ్ళకి బాగా మర్దన చేసి పడుకుంటే మంటలు తగ్గి మంచి నిద్ర కూడా వస్తుందన్నమాట మై డియర్ ఫ్రెండ్స్. శరీరం మొత్తానికి కూడా నువ్వుల నూనె ఉత్తమమైన ఔషధం అన్నమాట. ఒకప్పుడు పండగలు వచ్చినప్పుడు నలుగు పెట్టేవాళ్ళు శరీరానికి. ఈ రోజుల్లో ఫాస్ట్ జనరేషన్ అయిపోయి అస్సలు అటువంటివి లేవన్నమాట. కనీసం నెలకొక్కసారైనా కూడా శరీరం మొత్తానికి నువ్వుల నూనె అభ్యంగన స్నానం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎటువంటి తేడాలు కూడా రాకుండా ఉంటాయన్నమాట. అలా ఆ ఆయిల్ పట్టించేసుకుని నెక్స్ట్ వేడి నీళ్ళు అంటే గోరువెచ్చనీళ్ళతో స్నానం చేస్తే సకల శారీరక నొప్పులు, మంటలు కూడా తగ్గిపోతాయన్నమాట. నెక్స్ట్ 10th పాయింట్ చూసుకుంటే పాదాలని సాగతీయటం మరియు మసాజ్ చేయటం. ముందు చెప్పినట్టు అలా చేస్తూ మంచి రిలీఫ్ ఫీల్ అవుతాం అనమాట. 11th చూసుకుంటే ముందు చెప్పినట్లుగానే సహాయక మరియు సౌకర్యవంతమైన బూట్లు గాని, చెప్పులు గాని ధరించాలన్నమాట మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 12th పాయింట్ చూసుకుంటే ఐబుప్రోఫెన్ అన్నమాట. బ్రూఫిన్ అనేవాళ్ళం ఇదివరకు. ఐబుప్రోఫెన్ దాంట్లోదన్నమాట. లేదా పారాసిటమాల్ వంటివి కొన్ని మందులు కొంతవరకు వాడొచ్చనమాట. ఏదైనా డాక్టర్ సలహా లేకుండా మాత్రం వాడటం మంచిది కాదు. ప్రభావిత ప్రాంతానికి మంచును పోయడం అంటే నేను ఐస్ అని చెప్పా కదా! అలా కూలింగ్ పెట్టడం వల్ల కూడా కోల్డ్ స్పాన్ చేయటం వల్ల కూడా సాధ్యమైనప్పుడు పాదాలని నొప్పులనేవి తగ్గించుకోవచ్చు. ప్లస్ అవకాశం ఉన్నప్పుడు కాళ్ళు ఎత్తు మీద పెట్టుకుంటానికి, పైకి లేపడానికి ట్రై చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఒక ఆర్చీది సపోర్ట్ తీసుకుంటాం గానీ, లేదా కస్టమ్ ఆర్థోటిక్స్ ఉపయోగించడం గానీ చేయొచ్చనమాట. నెక్స్ట్ అట్లాగే 15th పాయింట్ చూసుకుంటే మంచి పాదాల పరిశుభ్రతను పాటించడం. ఎప్పటికప్పుడు కాళ్ళు శుభ్రంగా కడుక్కుంటాం. మోస్ట్‌లీ షుగర్ ఉన్నోళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట పాదాల విషయంలో. ఈ వేళ్ళ మధ్యలో కూడా పాచులనేది వచ్చే అవకాశం ఉంటుంది. చాలా నీట్‌గా క్లియర్ చేసుకుంటా ఉంటాం ఎప్పటికనమాట. దాంతో పాటు ఎక్కువ సేపు నిలబడటం లేదా నడవటం వంటివి కూడా ఎక్కువ టైం చేయకూడదు. ఓవర్‌గా చేయకూడదనమాట. మినిమమ్ లిమిటేషన్ అనేది ఉంటే మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే 16th పాయింట్ చూసుకుంటే నొప్పి కొనసాగితే లేదా తీవ్రంగా ఉంటే సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్సా ప్రణాళికల కోసం కంపల్సరీ డాక్టర్ గారిని మీట్ అవ్వండి అనమాట. అప్పుడే క్లారిటీ వస్తుంది ఎందువల్ల ఏంటి అనేది. ఓపికగా ఉండాలని మాత్రం మోస్ట్‌లీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫలితాలు చూడటానికి సమయం పట్టవచ్చు. మీ నొప్పి తీవ్రంగా ఉంటే లేదా చాలా కాలం పాటు కొనసాగితే కంపల్సరీ డాక్టర్ సహాయం తీసుకోకుండా మాత్రం సొంతంగా చిట్కాలనేది పాటించొద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఇటువంటి అనేక రకాలైన వీడియోలు చేయాలంటే దయచేసి మీ అందరూ కూడా కామెంట్ చేసి నాకు ఎలా ఉంది వీడియో అనేది చెప్పండి. దాంతో పాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి అనమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇట్లు మీ ఎద్దనపూడి ఆరుద్ర కమ్యూనిటీ పారామెడిక్.